హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అహల్య అయితే హాస్పిటల్కి వెళ్తుంది. ఇక హాస్పిటల్లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే అనుకోకుండా ఒక డాక్టర్కి అయితే డాష్ ఇస్తుంది. ఇక ఆ డాక్టర్ అయితే అహల్యను చూసి సారీ అండి చూసుకోలేదు అని అయితే చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అలా వెళ్ళిపోతున్న డాక్టర్ ఒక్కసారిగా వెనక్కి వచ్చి మీరు మీరు కాశ్మీర్లో ఉంటారు కదా, మీరు ఎప్పుడైనా కాశ్మీర్ వచ్చారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉందే, ఎక్కడ చూశాను అని అయితే అనుకుంటూ ఉంటుంది ఆ డాక్టర్. ఇంతకీ ఆ డాక్టర్ ఎవరో కాదు. ఇంద్ర చనిపోయాడని తెలిసి అహల్య స్పృహ తప్పి కింద పడిపోయినప్పుడు తను హాస్పిటల్లో ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్ ఈమెని అదితి ఒక స్పెషల్ కేస్ మీద ఇక్కడికి రమ్మనడం వల్ల ఆవిడ ఇక్కడికి వస్తుంది. అవును, నేను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసిన డాక్టర్ ఈవిడే కదా, ఈవిడేంటి ఇక్కడ ఉంది అని అహల్య టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ డాక్టర్, మీరు కశ్మీర్లో శ్రీనగర్లో నా క్లినిక్లో కలిసినట్టున్నాం, మేబీ 4 months బ్యాక్ అని అయితే ఆ డాక్టర్ అంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా అహల్య అయితే టెన్షన్ పడిపోతూ, ఈమెకి నేనెవరో గుర్తొచ్చేసిందే అని అయితే అహల్య టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే అదితి అయితే ఆ డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అదితిని చూసి అహల్య అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి ఆ డాక్టర్ ద్వారా అహల్య కడుపులో ఉన్నది గౌతమ్ బిడ్డ కాదు, ఇంద్ర బిడ్డ అని అదితి నిజం తెలుసుకోనుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.